హలో మూవీ లవర్స్, ఈరోజు వీడియోలో యుఫోరియా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 5 మైనర్ అబ్బాయిలు ఒక మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి అతి దారుణంగా అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి తనకు జరగాల్సిన న్యాయం కోసం ఎలా పోరాడింది? రేప్ చేసిన అబ్బాయిల్లో ఒక అబ్బాయి తల్లి తన మీద తానే కేసు వేసుకొని తనకు శిక్ష పడాలి అని ఎందుకు కోర్టుని ఆశ్రయించింది? అసలు ఆమె ఏం చేసిందని శిక్ష పడాలి అనుకుంది తెలుసుకోవాలి అంటే యుఫోరియా మూవీ స్టోరీని తెలుసుకోవాలి. స్టోరీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే భూమిక పేరు వింధ్యావేములపల్లి. వింధ్యావేములపల్లి తన మీద తానే కేసు వేసుకొని కోర్టుకి వస్తుంది. అది విన్న అక్కడి వాళ్ళంతా ఆశ్చర్యంతో తన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. మూవీ పాస్ట్లో వింధ్యా కొడుకు అయిన వికాస్ వేములపల్లి తన ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని తన ఫ్రెండ్స్తో మందు సిగరెట్ అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వికాస్ పబ్లిక్ స్కూల్, ఆ స్కూల్ వింధ్య వాళ్ళది. తను ఆ స్కూల్ ప్రిన్సిపల్. మరోవైపు ఫిమేల్ లీడ్ని చూపిస్తారు. తన పేరు చైత్ర. తను సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. తన పేరెంట్స్, తన బ్రదర్ తనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలా ఒకరోజు చైత్ర ఫోన్కి యుఫోరియా పార్టీ ఇన్విటేషన్ వస్తుంది. తన ఫ్రెండ్ కాల్ చేసి యుఫోరియా పార్టీకి వెళ్దాం అంటుంది. కానీ చైత్ర తన స్టడీ షెడ్యూల్ మిస్ అవుతుంది, రాను అంటుంది. కానీ తన ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయడంతో తన ఫ్రెండ్స్ కూడా చైత్రని వెళ్ళమని చెప్పడంతో చైత్ర పార్టీకి వెళ్తుంది. పార్టీలో వికాస్ చైత్రని చూసి అట్రాక్ట్ అవుతాడు. ఆ పార్టీ వికాస్ స్కూల్ వాళ్ళే ఆర్గనైజ్ చేసి ఉంటారు. వికాస్ తన ఫ్రెండ్స్ చైత్ర దగ్గరకు వచ్చి తనని ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. అది తనకి ఇబ్బందిగా అనిపించి పార్టీ అవ్వకముందే బయటికి వచ్చేస్తుంది. చైత్ర తన ఫాదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో వికాస్ గ్యాంగ్ వచ్చి చైత్రని తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని ట్రీట్కి తనని కన్విన్స్ చేసి తీసుకువెళ్ళి ఎవరూ లేని ప్లేస్కి తీసుకువెళ్ళి డ్రగ్స్ తీసుకొని ఉండడం వల్ల వికాస్ తన 4 ఫ్రెండ్స్ కలిసి ఒకరి తరువాత ఒకరు తనని అతి దారుణంగా రేప్ చేస్తారు. కొంతసేపటికి తనని మళ్ళీ ఆ పార్టీ జరిగే ప్లేస్లో తీసుకువెళ్ళి వదిలేస్తారు. చైత్ర ఫాదర్ వచ్చి చైత్రని ఇంటికి తీసుకొని వెళ్తాడు. చైత్ర కొంచెం ఓపిక లేనట్లు పిలిచినా పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళి స్నానం చేయడానికి చూస్తే తనకి అంతా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా తను బాగా ఏడ్చి అలాగే పడుకుంటుంది. ఫుడ్ తినడానికి కిందకి వస్తే తన్ని తన ఫాదర్ అలా ఉన్నావేంటని మీద చేయి వేయబోతుంటే చైతి దూరంగా పో అని అరిచి తన బ్రదర్ని కూడా అరిచి తన మదర్ దగ్గరకు వెళ్ళిపోతుంది. మరోవైపు వికాస్ తన ఫ్రెండ్స్తో ఆ అమ్మాయిని రేప్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో తన ఫ్రెండ్ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తెలిసి అందరూ భయంతో పారిపోవాలి అనుకుంటే వికాస్ మాత్రం నేను ఎక్కడికి వెళ్ళను, ఏమైనా సరే ఇక్కడే ఉండి ఫైట్ చేస్తా అంటాడు. చైత్ర తనకు జరిగిన దాని గురించి తన పేరెంట్స్కి చెప్పడంతో వాళ్ళు ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్దాం అంటే చైత్ర మాత్రం హాస్పిటల్కి కాదు పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మనమెందుకు భయపడాలి అని తన పేరెంట్స్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. కానీ అక్కడ తనేం చెప్పలేకపోయేసరికి కౌన్సిలింగ్ సెంటర్కి పంపిస్తారు. అక్కడ లేడీ ఆఫీసర్ చైత్రతో ఫ్రెండ్లీగా మాట్లాడి తనకి ఏం జరిగిందో తెలుసుకుంటుంది. తను చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఆధారాలను కలెక్ట్ చేస్తారు పోలీసులు. తర్వాత వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వికాస్ని ఇంకా పారిపోయిన తన ఫ్రెండ్స్ 4 అరెస్ట్ చేస్తారు. కమిషనర్ జయదేవ్ కేసు టేకప్ చేస్తారు. ప్రెస్ మీట్ని అరేంజ్ చేసి ఆయన నేరం చేసింది మైనర్లు అవ్వడం వల్ల వాళ్ళ పేర్లు బయటికి చెప్పకూడదు, కానీ వాళ్ళని అలా పెంచిన వాళ్ళ పేరెంట్స్ నేరస్తులు అని వాళ్ళ పేరెంట్స్ పేర్లని రివీల్ చేస్తాడు. అది కరెక్ట్ కాదు, మీడియా వాళ్ళు అంటే చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అని ప్రెస్ మీట్ ఎండ్ చేస్తాడు జయదేవ్. ఆ న్యూస్ సిటీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా వికాస్ స్కూల్లో ప్రిన్సిపల్గా ఉన్న వింధ్య ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేస్తుంది. కొడుకు చేసిన పనికి వింధ్యని స్టూడెంట్స్తో సహా అందరూ కొడుకుని సరిగా పెంచలేదు అని ఎగతాళిగా మాట్లాడతారు. వింధ్య ఇంటికి రాగానే వింధ్యకి తన భర్తతో ఆర్గ్యుమెంట్ అవుతుంది రాజీనామా చేయడం వల్ల. కొడుకుని అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి పాడు చేశావు అని వింధ్య, అసలు నువ్వు వర్క్ బిజీలో కొడుకుకి టైమే ఇవ్వలేదు అని వింధ్య భర్త. ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. వింధ్య భర్త కొడుకుని బయటకు తీసుకురావాలి అంటే వింధ్య మాత్రం దానికి ఒప్పుకోదు. ఫాదర్స్ అందరూ కలిసి కొడుకుల్ని బయటికి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. వింధ్య మాత్రం తను వర్క్ బిజీలో వికాస్తో టైం స్పెండ్ చేయకపోవడం వల్లే తను అలా తయారయ్యాడని బాధపడుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో వికాస్ని తన ఫ్రెండ్స్ని పోలీసులు 2 డేస్ నుంచి ఏమీ పెట్టకుండా విచారిస్తారు. ఎంత అడిగినా కొట్టినా కూడా వాళ్ళు నోరు కూడా విప్పరు. అప్పుడు జయదేవ్ వచ్చి వాళ్ళకి ముందు ఫుడ్ తెప్పించమని, ఫుడ్ రాగానే ఫస్ట్ వికాస్కి ఫుడ్ తినమని, మిగతా 4 తను తిన్నాక తినాలి అంటాడు. వికాస్ 2 రోజుల నుండి ఏమీ తినకపోవడంతో బిర్యానీ ప్యాకెట్ ఫాస్ట్గా ఓపెన్ చేసి ఫాస్ట్గా తింటాడు.
తర్వాత సెకండ్ ప్యాకెట్ తినమని జయదేవ్ అంటాడు. వికాస్ తింటాడు. మూడో ప్యాకెట్ తినమంటాడు. అప్పటికే ఫుల్ అయిపోవడంతో స్లోగా తింటాడు. నాలుగో ప్యాకెట్ కూడా తినమంటాడు. ఇబ్బందిగా తింటాడు. ఐదవ ప్యాకెట్ తినమంటాడు. చూస్తున్న ఫ్రెండ్స్కి ఒక పక్క ఆకలి, మరో పక్క భయంతో చూస్తూ ఉంటారు. వికాస్ చాలా కష్టంగా ఏడుస్తూ తింటుంటే చైత్రకి కౌన్సిలింగ్ ఇచ్చిన లేడీ ఆఫీసర్ అక్కడే ఉండడంతో చైత్ర చెప్పింది గుర్తొచ్చి ఏడుస్తుంది. ఇంకా వికాస్ తట్టుకోలేక లేచి జయదేవ్ కాళ్ళ మీద పడతాడు. జయదేవ్ మిగతా నలుగురికి కూడా ఇదే చేయండి అంటాడు. ఇంకా వాళ్ళు తట్టుకోలేక జరిగిందంతా చెప్తారు. జయదేవ్ దగ్గరికి ఆ అబ్బాయిల ఫాదర్స్ వచ్చి చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట అని సిఎస్కి కాల్ చేసి స్పీకర్ ఆన్లో పెడితే ఆమె జయదేవ్తో, జయదేవ్ గారు మీ డ్యూటీ మీరు చేయండి, సీఎం గారు కూడా ఇదే చెప్పమన్నారు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇంకా వాళ్ళు ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వికాస్ని తన ఫ్రెండ్స్ని జయదేవ్ రేప్ చేసిన ప్లేస్కి తీసుకొని వెళ్ళి అప్పుడు ఏం చేశారు, ఎలా చేశారు, చేసి చూపించండి అని కార్లో ఒక అమ్మాయిని ఉంచుతారు. వికాస్ వాళ్ళ ముందు అలా చేయడానికి సిగ్గుతో ఏడుస్తూ చేస్తారు. వాళ్ళని మానసికంగా కృంగిపోయేలా చేసే టెస్టులు తట్టుకోలేక వికాస్ సూసైడ్ చేసుకోపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ విషయం తన పేరెంట్స్కి తెలిసి వాళ్ళు హాస్పిటల్కి వచ్చి వింధ్య తనకు తెలిసిన పెద్ద పెద్ద డాక్టర్స్ని పిలిపించి తనకి ట్రీట్మెంట్ చేయిస్తుంది. వికాస్ కస్టడీలో ఉండడం వల్ల తన మదర్ని మాత్రమే వికాస్ని చూడడానికి ఎలో చేస్తారు. వికాస్ స్పృహలోకి రాగానే వింధ్య వికాస్ దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత ఈజీగా చచ్చిపోతే ఎలా, మీరు చేసిన తప్పుకి ప్రతి క్షణం చస్తూ బతకాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. అది పాక్సో కేస్ కావడంతో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులో చైత్రని తన ఫ్రెండ్ని జడ్జ్ ఏం జరిగింది అడిగి తెలుసుకుంటారు. వికాస్ లాయర్ చైత్రని తాను బలవంతంగా వాళ్లతో వెళ్ళలేదు, తన ఇష్ట ప్రకారమే వెళ్ళింది అని ఆ రోజు తను కారులో ఎక్కిన వీడియో చూపించడంతో జడ్జ్ బలమైన ఆధారాల కోసం కేసుని తర్వాత రోజుకు వాయిదా వేస్తారు. తరువాత చైత్ర పేరెంట్స్ దగ్గరకు ఒక అతను మనీ, గోల్డ్ తీసుకొచ్చి కేసు వాపస్ తీసుకోమని చెప్తాడు. చైత్ర పేరెంట్స్ అతన్ని కొట్టి ఇంటి నుంచి గెంటేస్తారు. నెక్స్ట్ డే కోర్టులో జయదేవ్ సేకరించిన ఆధారాలను పోలీసులు తెచ్చి జడ్జికి ఇస్తారు. అది ఆ రోజు చైత్రను బలవంతం చేస్తున్నప్పుడు వికాస్ వాళ్ళు తీసిన వీడియో. అది చూసిన జడ్జ్ ఇంకా వికాస్ తన ఫ్రెండ్స్ అందరికీ జీవిత ఖైదు, 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. అలాగే జయదేవ్ని కూడా వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ బయట పెట్టడం కూడా నేరమే అని జయదేవ్ని సస్పెండ్ చేస్తారు. టీవీలో వాళ్ళకి శిక్ష పడిందని న్యూస్ చూసిన వింధ్య నా నిర్లక్ష్యమే వాడిని ఇలా తయారు చేసిందని కుమిలిపోతుంది. ఇంకా జైల్లో ఆ నలుగురిని వేరే వేరే చోట్ల ఉంచుతారు. అక్కడ వికాస్ని తన సెల్లో వాళ్ళు బాగా టీస్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటారు. అక్కడే సాయి అని ఒక సైకో వికాస్ని చాలా దారుణంగా ఇబ్బంది పెట్టడంతో వాళ్ళందరినీ బాగా కొడతాడు. అప్పటి వరకు సాయిని అక్కడ కొట్టిన వాళ్లే లేరు. ఇంకా తనని కొట్టడం చూసిన అందరూ వికాస్ని చూసి భయపడతారు. 6 సంవత్సరాల తరువాత వింధ్య జైలుకి వెళ్ళి వికాస్ని 3 months బయటకు తీసుకురావడం కోసం పర్మిషన్ తీసుకుంటుంది. జైలర్ వింధ్యతో మీ అబ్బాయి 6 సంవత్సరాల క్రితం ఉన్నట్లు ఇప్పుడు లేడు అని చెప్తాడు. ఇప్పుడు వికాస్ పూర్తిగా మారిపోయి ఉంటాడు. ఎదురుగా ఉన్న తన అమ్మని కూడా పట్టించుకోడు. కానీ వికాస్ని వింధ్య ఐఐటి ఎగ్జామ్ రాయించాలి అనుకుని బయటకు తీసుకొని వస్తుంది. కానీ దారిలో వికాస్ కార్ దిగి పారిపోతాడు. జైల్లో పరిచయమైన తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి డ్రగ్స్ తీసుకొని పడిపోయి ఉంటాడు. వింధ్య అంతా వెతుకుతూ వికాస్ ఉన్న ప్లేస్ని కనుక్కొని వచ్చి తనని ఇంటికి తీసుకొని వస్తుంది. వింధ్య తన భర్తతో ఉండకుండా విడిగా ఉంటుంది. తనున్న కమ్యూనిటీకి వికాస్ని తీసుకొని వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా వికాస్ ఇక్కడ ఉండకూడదు, మా పిల్లల సేఫ్టీయే మాకు ముఖ్యం అంటే వికాస్ ఫాదర్ అయితే ఈ 3 months మీరే ఎక్కడికైనా వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వింధ్య మత్తులో ఉన్న వికాస్ని ఇంట్లోకి తీసుకొని వచ్చి తినిపించి పడుకోబెడుతుంది. తర్వాత రోజు మార్నింగ్ చూస్తే వికాస్ వేరే అమ్మాయితో పడుకొని ఉంటాడు. వాళ్ళని తిట్టి వికాస్ని రెడీ అయ్యి క్లాస్కి రమ్మని చెప్తుంది. అక్కడికి వచ్చిన వికాస్ బుక్ని కాల్ చేసి తనకి చదవడం ఇష్టం లేదని చెప్పి ఆ అమ్మాయితో వెళ్ళిపోతాడు. వింధ్య వికాస్ రూమ్ అంతా సెర్చ్ చేస్తే చాలా రకాల డ్రగ్స్ దొరుకుతాయి. వికాస్ తన ఫ్రెండ్స్తో ఒక ప్లేస్కి వెళ్ళి డ్రగ్స్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడికి జయదేవ్ వచ్చి అక్కడ అందరినీ అరెస్ట్ చేసి వికాస్కి కౌన్సిలింగ్ ఇచ్చి వింధ్యతో మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లనే డ్రగ్ రాకెట్కి లీడ్ దొరికింది అని థ్యాంక్ యూ చెప్తాడు. వికాస్ని కూడా మళ్ళీ ఇలాంటి వాటిల్లో దొరికితే వాళ్లతో పాటు నిన్ను కూడా లేపేస్తా, మీ అమ్మ చెప్పినట్లు చదివి ఎగ్జామ్ రాయి అని వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు నైట్ వికాస్ తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇంట్లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్ తీసుకుంటాడు.
అప్పుడే వచ్చిన వింధ్య వాళ్ళందరినీ బయటకు పంపి వికాస్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే డ్రగ్స్ తీసుకున్న వికాస్ వింధ్యని గొంతు నొక్కి చంపడానికి ట్రై చేస్తాడు. ఇంకా వింధ్య తనని గట్టిగా తోసేసి బాటిల్తో వికాస్ తల పగలకొట్టి తను కూడా తాగి ఏడుస్తుంది. ఇంకా వింధ్య అప్పటి నుంచి తాగడానికి బాగా అలవాటు పడిపోతుంది. ఇంకా వికాసే వింధ్యని చూసుకునే పరిస్థితి వస్తుంది. వింధ్యని అలా చూసిన వికాస్ తన తల్లి కోసం చదవాలి అనుకుంటాడు. మరోపక్క డ్రగ్స్ మాఫియాని పట్టుకోవాలని చూస్తున్న జయదేవ్ సాయితో ఇంతంతా ఆపే అని వార్నింగ్ ఇస్తాడు. సాయికి వికాస్ని చంపేయాలన్నంత కోపంతో ఉంటాడు. మరోపక్క వికాస్ తన ఫ్రెండ్స్తో బయట ఉన్నప్పుడు అనుకోకుండా తన పాత ఫ్రెండ్ కనిపిస్తాడు. తను కూడా వికాస్ లాగానే 3 months పర్మిషన్తో బయటకు వచ్చి ఉంటాడు. తనతో కలిసి ఎలా ఉన్నావురా అని ఆనందంతో అడిగితే దానికి అతను అసలు మీ అమ్మ వల్లే ఇలా జైలుకి వెళ్లాల్సి వచ్చిందని, వింధ్య పంపిన ఆ వీడియో వల్లే వాళ్ళు జైలుకి వెళ్లారని తెలుసుకున్న వికాస్కి బాగా కోపం వస్తుంది. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నా కూడా ఎగ్జామ్కి వెళ్ళడు. ఇంకా వింధ్య చాలా ఏడుస్తుంది. 3 months టైం కూడా అయిపోవడంతో వికాస్ని తీసుకెళ్లడానికి పోలీసులు వస్తారు. వికాస్ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాడు. అప్పుడే జయదేవ్ అక్కడికి వచ్చి వికాస్ని కన్విన్స్ చేసి తనకి లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు. తనని డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టుకి పంపి ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ కోసం వింధ్య తనని తీసుకుని వెళ్తుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. తను ఎవరినైతే అతి దారుణంగా రేప్ చేశాడో తనే ఇప్పుడు వికాస్ని ఎగ్జామిన్ చేసే ఆఫీసర్. తనని అక్కడ చూసిన వికాస్ అప్పటి వరకు అసలు కొంచెం కూడా ఏడవని వికాస్ తనని చూసి బయటకు ఏడవలేక లోపల చాలా ఏడుస్తాడు. తన ఏడుపుని చాలా కంట్రోల్ చేసుకుంటూ చైత్ర అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాడు. చైత్రకి అంత అన్యాయం చేసినా కూడా చైత్ర అవన్నీ పక్కన పెట్టి వికాస్ మెరిట్ని చూసి తనకి ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇస్తుంది. ఇంకా వికాస్ ఏడుస్తూ అక్కడి నుంచి బయటకు వెళ్ళి తన మదర్ని హగ్ చేసుకొని బాగా ఏడుస్తాడు. ఈ సీన్తో మూవీ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.